నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే దోస బ్యాటర్‌ని ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే 1 కప్పు మినపప్పుని తీసుకొని, హాఫ్ కప్పు పెసర్లు, 3 స్పూన్స్ వరకి శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసేసుకొని 3-4 కప్స్ వరకి రైస్‌ని కూడా యాడ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత కొద్దిగా అటుకులు వేసేసుకొని 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఈవినింగ్ అంటే 8 అవర్స్ వరకి నానబెట్టేసుకుంటాను. 8 అవర్స్ తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మార్నింగ్ వరకి మంచిగా మనకి పిండి అనేది ఫర్మెంటేషన్ అవుతుంది. ఆ తర్వాత మనం దోశలైనా, పునుగులైనా, ఊతప్పమైనా ఏదైనా చేసేసుకోవచ్చు సింపుల్‌గా. అయితే నేనైతే ఇలా ఊతప్పం అయితే చేశాను. మార్నింగ్ అయితే ముందుగా మనకి 2 స్పూన్స్ వరకి పిండిని వేసేసుకొని కొద్దిగా లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, ఉప్పు, కారం వేసి సింపుల్‌గానైతే ఇలా ఊతప్పం అయితే చేశాను. ఆహ్, ఇలా మీరెవరైనా చేస్తారా? నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.